మనందరికీ తెలుసు. ఆచంద్ర తారార్కం నిలిచిపోయే వీరుడు, దేశభక్తి దైవభక్తి గలటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. చిన్నప్పుడు నుంచే ఆ తల్లి జిజాబాయి నేర్పినటువంటి మాటలు విని దేశం కోసం ధర్మం కోసం సర్వస్వార్పణ చేస్తూ అందరినీ కలుపుకుంటూ హైందవి సామ్రాజ్య స్థాపనలు చేసినటువంటి శివాజీ మహారాజ్ మనందరికీ ఆదర్శం. ప్రతి ఇంటిలో ఒకడు శివాజీ కావాలని మన యొక్క కోరిక. కావాలని కోరుకుంటే సరిపోదు, సాధన చెయ్యాలి. జిజాబాయి లాంటి తల్లి కావాలి. కాబట్టి ఈ రోజు మన శివాజీకి ఛత్రపతి శివాజీరాజ్ 16 సంవత్సరంలోనే పైగా కోటలు జయించుకుంటూ వెళ్తాడు. 40 కోటలు జయించిన తర్వాత ఇతన్ని ఆపడం కష్టమని బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా వాళ్ళ యొక్క ఈ శివాజీని ఎలాగైనా పట్టుకోవాలని పథకం వేస్తాడు. శివాజీని పట్టుకోవాలంటే సామాన్యం కాదు. కేవలం 5,000 సైన్యంతో 25,000 సైన్యాన్ని గెలిచినటువంటి మహామరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్. ఈ ఛత్రపతిని పట్టుకోవాలంటే ఏం చేయాలని ఒక నరరూప రాక్షసుడైన అఫ్జల్ ఖాన్ ను పంపిస్తాడు. ఆ అఫ్జల్ ఖాన్ 25,000 సైన్యం తీసుకొని శివాజీని పట్టడానికని వస్తూ ఉంటాడు. అప్పుడు శివాజీకి తెలుసు, అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమనిమినప్పుడు వెలుతురుకై వెలకాలి. కాబట్టి శత్రుసేన పెద్దగా ఉన్నప్పుడు మనం ఉపాయంతో పని చేసుకోవాలని చేస్తాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ చూసి ఈ శివాజీ లొంగేటట్టుగా లేదని అతనికి ఒక సంధి పత్రం పంపిస్తాడు. సంధి పత్రం పంపించి సంధికి పిలిచి చంపుదామని అనుకుంటాడు. కానీ తర్వాత కథ ఏమవుతుందో మనందరికీ తెలుసు. అలాంటి రోజు ఆ సంధి పత్రం పంపించినప్పుడు ఆ మొదటి రాత్రి శివాజీ యొక్క మనోగతాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. శివాజీ మనోగతాన్ని చూడబోతున్నాం. రాజాదిరాజ రాజమార్తాండ మహారాష్ట్రాధీశ్వర భవానీ నమో భవానీ, భవానీ మాతా నమో నమో, నమో భవానీ నమో భవానీ, భవానీ మాతా నమో నమో. దుష్టం లెచ్చులను హతమార్చి స్వరాజ్య స్థాపన చెయ్యుటకై శక్తియుక్తులను మాకొసగి విజయ పథమున నడుపమ్మ. నమో భవానీ నమో భవానీ, భవానీ మాతా నమో నమో, నమో భవానీ నమో భవానీ, భవానీ మాతా నమో నమో. అఫ్జల్ ఖాన్ ఈ శివాజీతో నీ ఆటలు, హర హర మహాదేవ, హర హర మహాదేవ అంటూ విజృంభించే అది వీర భయంకరులైన నా సైన్యాన్ని ఎదుర్కోలేక నా రణతంత్రాలు ఉక్కిరి బిక్కిరై సంధికి రమ్మని పిలుస్తున్నావా అఫ్జల్ ఖాన్? వస్తాను వస్తాను, తప్పక వస్తాను. కానీ సంధికి కాదు, నీ సమాధి కట్టడానికి వస్తాను. వాడు సమరసతనాన్ని ఆచరించేవాడురా, స్త్రీలను తల్లిలా చూసేవాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాలని వదిలిపెట్టద్దని కన్నుకి కన్ను పన్నుకి పన్ను ప్రాణానికి ప్రాణం తీయాలని మా తల్లి జిజియాబాయి నేర్పిందిరా. మా గుళ్ళను పగలపెట్టావు, మా అమూల్య గ్రంథాలను తగలపెట్టావు. నిన్ను వదలనురా, నిన్ను వదలను. ఇవిగో ఈ పులిగోర్లను తడుక్కొని కవచం వేసుకొని చిరకత్తిని దాచుకొని భవానీ మాతను తలచుకొని నీ పాలిట యువ ధర్మరాజునై వస్తున్నాను. వీర విక్రమ సీమరా